నమస్తే, నా పేరు డాక్టర్ మొహమ్మద్ ఉమర్. నేను ఫిజియోథెరపిస్ట్ని. నేను కేఎస్ఎస్సి హాస్పిటల్లో యాజ్ ఏ హెచ్ఓడిగా వర్క్ చేస్తున్నాను. హైదరాబాద్లో లొకేటెడ్ ఉంది. ఈరోజు మనం డిస్కషన్ చేసే టాపిక్ ఒబిసిటీ ఇన్ చిల్డ్రన్, అంటే లావుతనము పిల్లల్లో. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏమవుతుందంటే, డే టు డే లైఫ్లో లైఫ్ స్టైల్ చేంజెస్ ఏ విధంగా అయితే చేంజ్ అవుతూ ఉంటుందో, లగ్జూరియస్ లైఫ్ ఎక్కువ అయిపోవడం వల్ల ఫిజికల్ యాక్టివిటీ బికమింగ్ నిల్, జీరో అట్లయిపోతుంది. సో దాని ద్వారా ఏమవుతుందంటే, చిన్న పిల్లల్లో కూడా లావుతనము చాలా కామన్ అయిపోతుంది. ఇప్పుడు ఇది మనం ఈజీగా ఇంకా ఎలా చెప్పగలుగుతామంటే, ఒక ఫ్యామిలీ ఉందనుకోండి, అజ్యూమ్ XYZ ఫ్యామిలీ, వాళ్ళకి 2 పిల్లలు ఉన్నారనుకోండి. ఇప్పుడు హస్బెండ్ హీల్ గో ఫర్ జాబ్, వైఫ్ షీఈస్ గోయింగ్ ఫర్ జాబ్. ఇప్పుడు పిల్లలు ఎలా అయిపోతుందంటే, బ్రేక్ఫాస్ట్ దే ఆర్ బ్రింగింగ్ ఫ్రమ్ హోటల్, నెక్స్ట్ లంచ్ ఏదైతే వాళ్ళు తీసుకుంటున్నారో యాజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్నాక్స్, అది సమోసా ఉండనివ్వండి, చిప్స్ ఉండనివ్వండి, ఏది ఉండనివ్వండి, అది స్కూల్లో దొరికిపోతుంది. దే ఆర్ హ్యావింగ్ దట్. నా మూడో పార్ట్ ఎప్పుడైతే డిన్నర్ టైం వస్తుందో, హస్బెండ్ ఆ టైంకి వస్తారు జాబ్ నుండి, ఈవెన్ వైఫ్ కూడా ఆ టైంకి వస్తారు జాబ్ నుండి. అయితే అక్కడ ఏమవుతుంది, వండడానికి ఎవరికి ఇప్పుడు అంత బలం లేదు. నౌ దే ఆర్ ఆల్సో ఎగ్జాస్ట్. ఇప్పుడు ఆ టైంలో అగైన్ దే ఆర్ ఆర్డరింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్, అక్కడ నుండి ఆహారం తెప్పించుకుంటున్నారు తినడానికి. అది ఏది ఉన్నా సరే అది తినేసి ఆ విధంగా హోమ్ మేడ్ ఫుడ్స్తోని దూరం అయిపోయారు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే, పిల్లలు కాకుండా ఇప్పుడు ప్రతి వర్గ ఏజ్లో జంక్ ఫుడ్ లాంటివి బాగా ఎక్కువ కన్జ్యూమ్ చేయడం మొదలవుతుంది. సో చిన్న పిల్లలో యాక్టివిటీస్ తగ్గిపోతున్నాయి. ఇప్పుడు యాక్టివిటీస్ ఎలా తగ్గుతుంది? అగైన్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఒక స్కూల్ వెళ్ళే ఒక బాబుకి మనం తీసుకుంటే, ఇంటి నుండి ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఫ్లాట్లో ఉన్నారనుకోండి, ఇంటి నుండి కిందికి దిగాలంటే లిఫ్ట్ ఉంది. ఇంటి బయట నిలబడి కొంచెం ఒక 5 to 10 steps నడిస్తే అక్కడ స్కూల్ వ్యాన్ వచ్చింది, స్కూల్ వ్యాన్లో ఎక్కాలి. అక్కడ నుండి స్కూల్ వరకు స్కూల్ దగ్గర దింపారు. స్కూల్లో మనం మొత్తం మ్యాక్సిమం టైం స్పెండ్ చేసేది సిట్టింగ్ యాక్టివిటీస్. మళ్ళీ అక్కడ నుండి తిరిగి వ్యాన్లో ఎక్కాలి, మళ్ళీ వ్యాన్ దగ్గర నుండి ఇంటికి రావాలి, మళ్ళీ లిఫ్ట్ ఎక్కి ఇంట్లో ఉండాలి. అగైన్ మొత్తం అయిపోయిన తర్వాత హోంవర్క్, రైటింగ్ వర్క్స్ అయిపోయిన తర్వాత అగైన్ వీడియో గేమ్లో అయినా సెల్ ఫోన్లో అయినా బిజీ అయి ఉండాలి. ఇప్పుడు మీరే నాకు చెప్పండి, ఫిజికల్ యాక్టివిటీ ఎక్కడ జరుగుతుంది? ఇట్స్ ఆల్మోస్ట్ బికమ్ జీరో. దాని ద్వారా ఏమైపోతుందంటే, లాట్ ఆఫ్ చేంజెస్ ఫిజికల్లీ, మెంటల్లీ, లాట్ ఆఫ్ చేంజెస్ ఆర్ కమింగ్ ఇన్ ఈవెన్ కిడ్స్. ఇప్పుడు పిల్లల్లో కూడా ఎడ్యుకేషన్ ప్రెషరైజ్ అనుకోండి, లేకుంటే ఎన్వైర్న్మెంట్ ప్రెషర్ అనుకోండి, లేకుంటే ఇప్పుడు చాలా పిల్లలు అంటారు, అరే నువ్వు లాగున్నావురా, నువ్వు దొబ్బోడివిరా, అట్లా. సో డ్యూ టు బుల్లింగ్ టైప్ ఆల్సో వాట్ హ్యాపెనింగ్, దిస్ పీపుల్ ఆర్ అండర్ గోయింగ్ లాట్ ఆఫ్ యాంగ్జైటీ, లాట్ ఆఫ్ స్ట్రెస్. దీని ద్వారా కూడా పిల్లలు సూసైడ్ అటెంప్ట్స్ ఎక్కువ చేసుకుంటున్నారు. చూడండి, పిల్లల్లో కూడా సూసైడ్ లాంటివి రావాలంటే అది ఎంత పెద్ద విషయము. దానికి మనము ఇగ్నోర్ చేసి ఉంటే ఇట్స్ వన్ ఆఫ్ ద వరస్ట్ థింగ్ వాట్ వీఆర్ డూయింగ్. సో డెఫినెట్గా మన పిల్లలకి మనం టేక్ కేర్ తీసుకోకపోతే వేరే ఎవ్వరు పట్టించుకోరు. సో ఎడ్యుకేషన్ ఆర్ ఎనీథింగ్ షుడ్ ఇనిషియేట్ ఫ్రమ్ హోమ్. ఏది ఉన్నా సరే అది అమ్మా నాన్న ద్వారానే, ఇంటి దగ్గర నుండే మొదలవ్వాలి. అప్పుడే పిల్లల్లో చేంజెస్ వస్తుంది, మన సొసైటీలో చేంజెస్ వస్తాయి. ఒకవేళ మనం ఇలాగే వదిలేసామనుకోండి, కొన్ని సంవత్సరాల తర్వాత డెఫినెట్గా చిన్న పిల్లల్లోనే మనం బీపీ లాంటివి ఇష్యూస్ చూడొచ్చు, డయాబెటిక్ లాంటివి ఇష్యూస్ చూడొచ్చు, కార్డియాక్ సంబంధించింది ఇష్యూస్ కూడా మనం చూడొచ్చు, ఈవెన్ కిడ్నీ సంబంధించింది కూడా ఇష్యూస్ మనం చూడొచ్చు. సో దీనికి మనము ఎలా ప్రివెంట్ చేయొచ్చు? సింపుల్గా ఎలా? త్రూ ఫిజియోథెరపీ కూడా దీనికి మనం ఎలా ఆపొచ్చు. నంబర్ 1, ఆల్వేస్ మన పిల్లలకు అవుట్డోర్ గేమ్స్కి ప్రోత్సహించాలి. ఎంకరేజ్ some or the other outdoor games, whatever you kid like, encourage them in order to do it. Physical activity. ఈ ఫిజికల్ యాక్టివిటీ చేయడం వల్ల ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫుట్బాల్ తీసుకోండి, ఒక క్రికెట్ తీసుకోండి, ఇందులో మ్యాక్సిమం మన ఎనర్జీ బర్న్ అవుతుంది. ఇప్పుడు మనం ఏది తిన్న పదార్థం తీసుకుంటే మన బాడీలో ఎండ్ ప్రోడక్ట్ ఫామ్ అయ్యేది దానికి గ్లూకోజ్ అంటాము. గ్లూకోజే మన బాడీకి ఇచ్చేది ఎనర్జీ.
సో ఈ గ్లూకోజ్ ఎంతవరకు అయితే బర్న్ అవుతూ ఉంటుందో ఫిజికల్ యాక్టివిటీస్ ద్వారా, అది రన్నింగ్ ఉన్న, జాగింగ్ ఉన్న, జంపింగ్ ఉన్న, స్కిప్పింగ్ ఉన్న, అలాంటివి ఎన్నో యాక్టివిటీస్ చేయడం వల్ల ఈ గ్లూకోజ్ అనే పదార్థము బర్న్ అయిపోతూ ఉంటుంది. సో ఎక్సెస్ ఫ్యాట్ ఏదైతే మన బాడీలో ఉంటాయో అది కూడా స్లోగా గ్లూకోజ్ ఫామ్లో కన్వర్ట్ అవుతూ అది కూడా బర్న్ అవుతూ ఉంటుంది. సో మన హెల్త్, మన లంగ్స్, మన హార్ట్, మన కిడ్నీస్, మన బాడీ అన్నీ కూడా ప్రాపర్ షేప్ అండ్ ఫామ్లో చాలా వరకు తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. సో ముఖ్యంగా ఫిజికల్ యాక్టివిటీస్ చాలా చాలా ఇంపార్టెంట్. మన పిల్లలకి ఎంకరేజ్ చేయాలి ఫిజికల్ యాక్టివిటీస్ చేయడంలో. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే, ఆల్రెడీ ఒబిసిటీలో ఏమవుతుందంటే జాయింట్ పెయిన్స్ కూడా వచ్చేస్తాయి. నడుము నొప్పి అంటారు, మోకాలు నొప్పి అంటారు, పాదాల్లో నొప్పి అని అంటారు. అలాంటిది కూడా దాదాపుగా ఎక్కువైపోతుంటుంది. ఎందుకంటే వాళ్ళ బాడీ ఏజ్ ఏదైతే ఉందో అంత బరువు మోసే సిచ్యువేషన్లో రాలే ఇంకా. సో అంత బరువు మోయాలంటే డెఫినెట్గా బోన్స్లో అది బోన్ డెన్సిటీ ఎలా ఫామ్ అయి ఉండాలి, అందులో స్ట్రెంగ్త్ ఎలా ఫామ్ అయి ఉండాలి. అది లేదు కాబట్టి బోన్స్ పైన ఎక్సెస్ ప్రెషర్ పడడం వల్ల ఈ బ్యాక్ పెయిన్, నీ పెయిన్, యాంకిల్ పెయిన్, ఫుట్ పెయిన్ లాంటిది కూడా ఈజీగా డెవలప్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఇలాంటి వాళ్ళకు ఎవరైతే ఓవర్ వెయిట్స్ ఉన్నారో వీళ్ళకు సాధారణంగా మనం ఫిజికల్ యాక్టివిటీ ఇంకా చేయిస్తే ఇంకా నొప్పులు ఎక్కువైపోతాయి. సో వీళ్ళకు ద బెస్ట్ థింగ్ ఇచ్చేది ఏంటంటే ఫస్ట్ స్విమ్మింగ్. నీళ్ళలో వీళ్ళకు బాగా యాక్టివిటీస్ చేయిస్తూ ఉండాలి. స్విమ్మింగ్లో ఆడండి, దుంకండి, అటు ఇటు మూవ్ అవ్వండి వాటర్లో. స్విమ్ రాకుండా కూడా ఇబ్బంది లేదు. టిల్ యువర్ వేస్ట్, మన నడుము వరకు లేకుంటే మన ఛాతీ వరకు నీళ్ళలో దిగి కొన్ని యాక్టివిటీస్ చేయడం వల్ల కూడా మజిల్స్లో స్ట్రెంగ్త్ స్లోగా డెవలప్ అవుతుంది. ఇంకా వాటర్ ఏదైతే ఉందో అది ఒక రెసిస్టెన్స్ లెక్క వర్కౌట్ అవుతుంది అనమాట. ఇప్పుడు నేను నీళ్ళలో ముందుకు జరగాలంటే వాటర్కి తోయాల్సిందే. వాటర్కి నేను ఎప్పుడైతే పుషౌట్ చేస్తానో అప్పుడే నేను ముందుకు జరగగలుగుతాను. సో వాటర్ తోయడంలో చాలా ఎనర్జీ బర్న్ అవుతుంది. సో స్విమ్మింగ్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. స్విమ్మింగ్ దాదాపుగా చేసిన తర్వాత దెన్ స్లోగా వాకింగ్, స్లోగా రన్నింగ్, స్లోగా జంపింగ్ అలాంటివి చేస్తూ మ్యాక్సిమంగా ఫిజికల్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్మెంట్ అవ్వచ్చు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్. దానికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే మన పిల్లలకు ఎడ్యుకేషన్ ఇవ్వడము. అవుట్ సైడ్ ఫుడ్స్ ఆర్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. సో బ్రేక్ఫాస్ట్ ఉన్నా ఇట్స్ ఎ రిక్వెస్ట్ ఈవెన్ ఫర్ ద పేరెంట్స్. కొంచెం ఇబ్బంది అవుతే అవ్వనివ్వండి, కానీ ఇంట్లోనే మీరు సొంతంగా వండి పెట్టాలి. హోమ్ మేడ్ ఫుడ్స్ ఆర్ మచ్ మోర్ ఇంపార్టెంట్ టు డెవలప్ యువర్ ఇమ్యూన్ సిస్టమ్. హోమ్ మేడ్ ఫుడ్ లేదనుకోండి, ఇమ్యూన్ సిస్టమ్ డెవలప్ అవ్వదు. ఈజీగా మనకు దగ్గు, జలుబు, జ్వరం లాంటిది ఈజీగా ఎఫెక్ట్ అయిపోతూ ఉంటుంది. సో చిన్న పిల్లలకి మనం కాపాడుకోవాలంటే, ఎందుకంటే చిన్నగా ఉన్నారు, దే ఆర్ ఇన్ ఎ గ్రోయింగ్ స్టేజ్, ఆ టైంలోనే వాళ్ళకు చెత్త చెదారం లాంటిది తినిపించామనుకోండి, ఇక ఉన్న బలం కూడా రాదు, మళ్ళీ వాళ్ళు ఇమ్యూన్ కాంప్రమైజ్ అయిపోతారు. అలాంటి వాళ్ళకే కోవిడ్ లాంటివి ఎక్కువ ఎఫెక్ట్ అయిపోతూ ఉంటుంది. సో హోమ్ మేడ్ ఫుడ్, ఇమ్యూన్ సిస్టమ్ ఈజ్ మచ్ మోర్ ఇంపార్టెంట్. దాంతోపాటు ఇవన్నీ ఫిజికల్ యాక్టివిటీస్ కూడా మనం చేయించవచ్చు. ఇప్పుడు ఫిజికల్ యాక్టివిటీస్ చేయిస్తున్నాము, మళ్ళీ హోమ్ మేడ్ ఫుడ్ ఇవ్వకుండా మళ్ళీ జంక్ ఫుడ్స్ వేస్తున్నామంటే ఇదన్నీ చేసి లాభమేమి ఉండదు. సో దీంతో పాటు డెఫినెట్గా ఫస్ట్ మార్పు మన ఇంట్లో రావాలి. అదేంటంటే హోమ్ మేడ్ ఫుడ్ ఇనిషియేట్ అవ్వాలి. అది కూడా ప్రాపర్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇనిషియేట్ అవ్వాలి. దాంతోపాటు యాజ్ మచ్ యాజ్ ఎవ్రీ డే పర్ అవర్ ఆర్ 45 minutes ఎంతో కొంత సమయం తీసి డెఫినెట్గా గార్డెన్స్లో అయినా వెళ్ళండి, ప్లే గ్రౌండ్లో అయినా వెళ్ళండి, యాక్టివిటీస్ చేయండి. ఇప్పుడు పిల్లలతో పాటు ఈవెన్ పేరెంట్స్ వెళ్ళినా కూడా వాళ్ళు కూడా ఏదో ఒక యాక్టివిటీ చేసుకోవచ్చు. సో నేను ఇంతకుముందు కూడా చెప్పాను, సింపుల్గా జస్ట్ లేచి ఒక స్విచ్ కూడా మనం ఆఫ్ చేస్తే అది కూడా ఒక ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్లోనే వస్తుంది. ప్రతిదీ మన చోట అంత మనం పెట్టుకొని కూర్చున్నాం అనుకోండి, అది మంచిది కాదు. ఇట్ మే లీడ్స్ టు అగైన్ సో మెనీ ప్రాబ్లమ్స్. సో డెఫినెట్గా లేవండి, హోమ్ మేడ్ ఫుడ్స్ తీసుకోండి. చిన్న పిల్లలకి బాగా టేక్ కేర్ చేసుకోవాలి. వాళ్ళకు ఇమ్యూన్ సిస్టమ్ ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతూ ఉంటుంది. దానికి చెత్త చెదారం తినిపించి ఖరాబ్ చేయొద్దు. హెల్త్ విషయంలో చాలా సేఫ్టీగా చూసుకోవాలి. ఒబిసిటీతో డెఫినెట్గా మనం తప్పించుకోవచ్చు. ఇవి ఎక్సర్సైజెస్ మనం చేసుకుంటే మోర్ దెన్ ఎనఫ్. నమస్తే.